హరే కృష్ణ. ప్రభుజీస్ మాతాయిస్ అందరికీ కూడా దండవత్ప్రణం. నేటి గీతామృత కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అద్భుతమైనటువంటి విషయాన్ని మనం చర్చించబోతున్నాము. భగవంతుడు మనందరికీ దివ్యమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకునే విధానము మరియు దానివల్ల ప్రయోజనం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. మనము భగవద్గీత యథాతథము అధ్యాయం 4, 34 నుంచి 37 వరకు శ్లోకాస్ తెలుసుకుందాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. 34వ శ్లోకము. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాని అశేషాణి ద్రక్ష్యస్యాత్మన్యథో మయి अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः सर्वं ज्ञानाप्लवे नैव वृजिनं सन्तरिष्यसि यतैधांसि समिद्धोऽग्निः भस्मात् कुरुते अर्जुन ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात् कुरुते तथा. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాద వారు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. जय बोलो ग्रंथराज श्रीमद् भगवद गीता की जय. श्री राधारमण लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौरनिताय भगवान की जय. जगत गुरु श्री प्रभुपाद की जय. श्री श्रीपाद गुरु महाराज की जय. समावेत भक्त वृंद की जय. वांछा कल्पतरुभ्यश्च कृपा सिंधुभ्यैव च पतितानां पावनेभ्यो వైష్ణవేభ్యో నమో నమః. ఈ రోజు భగవంతుడు మనకు దివ్యమైనటువంటి జ్ఞానము ఎవరి నుండి ఏ విధంగా తెలుసుకోవాలి, దానివల్ల ప్రయోజనము. అసలు జ్ఞానం అంటే మనం ముఖ్యంగా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో 2 రకాలైనటువంటి జ్ఞానాలు ఉంటాయి. ఒకటి భౌతికమైనటువంటి జ్ఞానము, 2 ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానము. ఈ 2 జ్ఞానాలు పొందాలన్నా గురువుని ఆశ్రయించాలి. భౌతిక జ్ఞానానికి సంపూర్ణ శరణాగతి అవసరం ఉండదు. ఎందుకు? భౌతిక జ్ఞానం అనేది, సపోజ్ మన పిల్లల్ని తీసుకుందాము, ఎల్కేజీ నుంచి వాళ్ళు 10th క్లాస్ వరకు ప్రతి ఇయర్ ఒక్కొక్క టీచర్ మారొచ్చు, సబ్జెక్ట్ టీచర్లు మారొచ్చు. 10th తర్వాత ఆ స్కూలే వదిలేస్తాము. వాళ్ళు మళ్ళీ లైఫ్లో కలుస్తామా లేదా తెలియదు. సో పెద్ద అవసరం ఉండదు. కానీ ఎందుకంటే వాళ్ళ ఎడ్యుకేషన్ అంతటితో అయిపోతుంది. మనం ఫర్దర్గా ముందుకు వెళ్తూ ఉంటాము. ఇంటర్మీడియట్కి వెళ్తాము, అక్కడ వేరే ఇన్స్టిట్యూట్లో. ఇది భౌతికంగా మ్యాక్సిమం భౌతిక నాలెడ్జ్ ఎక్కడి వరకు ఉంటుంది? ఏదైనా ఒక సబ్జెక్ట్లో పిహెచ్డి వరకు. అక్కడి వరకు కూడా వెళ్ళరు ఎవరు. సపోజ్ బీటెక్ చేస్తారు, ఏదైనా జాబ్ చూసుకొని సెటిల్ అయిపోతారు. అలా రకరకాలుగా డిగ్రీ, పీజీలు, మాక్సిమం పిహెచ్డి, అంతటితో ఆగిపోతుంది లైఫ్ సెటిల్మెంట్. భౌతికమైనటువంటి జ్ఞానము మనకు మాక్సిమం ఎక్కడి వరకు? జాబ్ వచ్చే వరకు. ఈ రోజుల్లో చూస్తున్నాము, బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదువుతారు, వాళ్ళు చేసే డ్యూటీ బ్యాంకింగ్ చేస్తూ ఉంటారు. తర్వాత రకరకాల మనం చదివిన దానికి తర్వాత చేస్తున్న ఉద్యోగానికి కూడా ఎటువంటి సంబంధం లేకుండా వాళ్ళు పాపం చేస్తూ ఉన్నారు. కానీ ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానానికి భగవంతుడు చెప్తున్నాడు, ఆధ్యాత్మిక జ్ఞానము మనము జీవించి ఉండంగా పనికొస్తుంది. మనము ఆర్ట్ ఆఫ్ డైయింగ్ అనేది ఆధ్యాత్మికమైనటువంటి
జ్ఞానం ద్వారా తెలుసుకోవచ్చు. అరే ఇదేంటి ప్రభుజీ ఆర్ట్ ఆఫ్ డైయింగ్ అంటే, మనం డైయింగ్ అంటే ఏదో మరణం అనుకోకూడదు. మరణం అంటే అదొక ఎగ్జామ్ లాగా, పరీక్ష లాగా. పరీక్షలో మనము చాలా టాప్ లెవెల్లో ఉత్తీర్ణత. భౌతికంగా కూడా ప్రతి ఇయర్ మనకు 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఎగ్జామ్ ఉంటుంది. ఎందుకు? ఆ క్లాస్ నుంచి ప్రమోట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎగ్జామ్ రాయాల్సిందే. ఆ ఎగ్జామ్ లో ఎవరైతే బాగా రాస్తారో మంచి రిజల్ట్ వస్తుంది, నెక్స్ట్ క్లాస్ కి వెళ్తారు. సపోజ్ 10 ఇయర్స్ చదివాము 10th క్లాస్ లో, ఎగ్జామ్ ఉండకుంటే బాగుండంటే కుదరదు. ఎగ్జామ్ పెడతారు, టాపర్స్ కు మంచి కాలేజీలో వస్తుంది. సింపుల్ లాజిక్. అదేవిధంగా ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానంలో మనం ఎంత పాండిత్యాన్ని సంపాదించాము అనేది ఎగ్జామ్ ఎప్పుడు తెలుస్తుంది? మనం మృత్యు అనే ఎగ్జామ్, అది జస్ట్ ఎగ్జామే. దాని తర్వాత ఇక్కడ వేరే ఇన్స్టిట్యూట్లో, వేరే ఇన్స్టిట్యూట్లో ఏ కోర్స్ రావాలి, మెడిసిన్ కావాలన్నా, ఇంజనీరింగ్ కావాలన్నా, ఇంజనీరింగ్లో ఎన్నో బ్రాంచెస్ ఉంటాయి. అదేవిధంగా ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానంలో కూడా ఎవరైతే ఆధ్యాత్మిక ఆచార్యుడి దగ్గర, పరంపరలో వచ్చినటువంటి ఉత్తమ గురువు దగ్గర మనం తెలుసుకోవడానికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? తద్విద్ది ప్రణిపాతేన, అతని దగ్గర సేవ చేస్తూ వినయ విధేయతలతో మన సేవ ద్వారా ఆ గురువు గారిని మెప్పించి ఆధ్యాత్మికమైనటువంటి విషయాల గురించి ఎంక్వైరీ చేయాలా. అప్పుడు ఎవరు ఆ గురువు? ఆత్మదర్శులు. అంటే తను ఆత్మగా అనుభవపూర్వకంగా భావించి పరమాత్మ యొక్క తత్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని ఆ అర్థవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్న వాళ్ళ దగ్గర మనము శిష్యుడిగా జాయిన్ అవ్వాలి. దీనికి మనం చూసినట్టయితే పూర్వకాలము మీరు 4 యుగాల్లో సత్యయుగంలో తీసుకున్నట్టయితే 2 రకాల జ్ఞానాలు. హిరణ్యకశిపు భౌతికమైనటువంటి జ్ఞానం, బలవంతుడు, దేవతల కంటే కూడా బలవంతుడు. ఏ విధంగా? భౌతికమైనటువంటి శక్తి సామర్థ్యాలు సంపాదించడానికి కొరకు ఆయన కూడా తపస్సు చేశాడు. ఎవరి కొరకు? బ్రహ్మ కొరకు తపస్సు చేసి భౌతికమైనటువంటి శక్తిని సంపాదించి దేవతల్ని కూడా జయిస్తాడు. కానీ అతని వంశంలో అతని కుమారుడిలాగా జన్మించినటువంటి ప్రహ్లాదుడు ఎవరి శిష్యుడు? నారదముని యొక్క శిష్యుడు. సో ఏ విధంగా ఎప్పుడు శిష్యుడు? గర్భంలో ఉన్నప్పుడే నారదుడి యొక్క ఆశ్రమంలో ప్రహ్లాదుడు తన తల్లి గర్భంలో ఉండడం జరుగుతుంది. గర్భస్థ శిశువుకే భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడైనటువంటి నారదుడు ప్రహ్లాదుడికి బోధన చేస్తాడు. దేంది? భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి జ్ఞానము, అది నిజమైనటువంటి సంపద. భగవంతుడి యొక్క నారాయణ మంత్రాన్ని ప్రసాదించడం జరిగింది. ఇది సత్యయుగంలో ప్రహ్లాదుడు ఆ విధంగా గురువు గారి ద్వారా భగవంతుడి యొక్క జ్ఞానాన్ని పొంది ఆయన ఈ రోజు కూడా కొన్ని కోట్ల సంవత్సరాలు అయిపోయింది, కానీ ఈ రోజు కూడా మనము భగవంతుడైనటువంటి నరసింహస్వామి యొక్క కృపని పొందాలంటే మొట్టమొదటిగా మనం ప్రహ్లాదుడి యొక్క నామోచ్చారణతో, ప్రహ్లాదుడి యొక్క నామం ద్వారా భగవంతుని కృపని పొందడానికి మనం ప్రయత్నం చేస్తాము. అదే విధంగా మీరు చూసినట్టయితే త్రేతాయుగంలో ఎంతో మంది ఆచార్యులు, భగవంతుడు రామచంద్రుడు కూడా తన యొక్క కులగురువు అయినటువంటి వశిష్ఠ గురువు గారు ఉండగా కూడా విశ్వామిత్రుడి దగ్గర కూడా విద్యాబుద్ధులు నేర్చుకోవడం జరిగింది. వశిష్ఠుడి దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకోవడం జరిగింది. అంటే గురువు గారి పట్ల ఎంత అచంచలమైనటువంటి విశ్వాసం ఉండాలంటే, ఇక్కడ ఆచార్యులు ఏం చెప్తారంటే ఆయన యొక్క పూర్వ వృత్తి, ఆయన బ్యాక్గ్రౌండ్ మనకు అవసరం లేదంట. ఇప్పుడు ఒకవేళ ఆచార్యుడు చాలా ఉత్తమమైనటువంటి ఆచార్యుడు, భగవంతుడికి సంపూర్ణ శరణాగతి పొందిన ఆచార్యుడు అనుకుందాం. ఆయన యొక్క లాస్ట్ అంటే అదే లైఫ్ లో ప్రీవియస్ గా ఏం చేశాడు, ఆయన యొక్క చెడు గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు అని చెప్తున్నారు ఆచార్యులు. ఎలాగైతే రామచంద్రుని ఆ యొక్క యజ్ఞము పాడు చేస్తున్నటువంటి రాక్షసులు తాటకి వాళ్ళ నుంచి రక్షించడానికి తీసుకెళ్ళినప్పుడు రామచంద్రుడు ఆ తాటకిని సంహరించడానికి బాణం ఇలా ఎక్కుపట్టినప్పుడు అంట రామచంద్రుడు ప్రార్థన చేస్తాడు. ఏమని? నేను ఒకవేళ నా గురుదేవులైనటువంటి విశ్వామిత్రుడికి సంపూర్ణ శరణాగతి ఒకవేళ పొంది ఉంటే, సో ఈ బాణం తప్పకుండా ఒకే బాణంలో ఆ తాటకి సంహరింపబడాలి అని చెప్పేసి. అంటే ఆయన అక్కడ తన యొక్క గురుదేవ్ వశిష్ఠుని కూడా అనుకోవచ్చు కదా, కానీ ఎప్పుడు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఎవరి దగ్గర ఈ విద్యా బుద్ధులు స్పెషల్ గా ఈ విద్య నేర్చుకున్నాడు? విశ్వామిత్రుడి ద్వారా. సో కాబట్టి ఆ విశ్వామిత్రుడికి అంత భగవంతుడు అయినా కూడా సంపూర్ణ శరణాగతితో ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. కానీ వీళ్ళిద్దరితో కంపేర్ చేస్తే వశిష్ఠుడు బ్రాహ్మణుడు, బ్రహ్మ ఋషి, కానీ విశ్వామిత్రుడు ఒక రాజు,
రాజర్షి అంటే క్షత్రియుడి నుంచి వచ్చాడు. కానీ విశ్వామిత్రుడి దగ్గర శరణాగతి పొంది ఆయన పట్ల ఉన్నటువంటి విశ్వాసంతో ఆ విధంగా భగవంతుడు యుద్ధం చేయడం జరుగుతుంది. మనకు కూడా ఇక్కడ ఏమంటారంటే అటువంటి గురు శిష్య పరంపరలో వచ్చిన వారి ద్వారా సంపూర్ణ శరణాగతి పొంది మనము ఆధ్యాత్మికమైనటువంటి విద్యను నేర్చుకోవాలి. అదే వంశంలో వచ్చినటువంటి రామచంద్రుడి యొక్క కుమారులను చూద్దాం. లవకుశలు ఎవరి దగ్గర సంపూర్ణ శరణాగతి పొందారు? వాల్మీకి మహర్షి దగ్గర సంపూర్ణ శరణాగతి పొంది ఏం నేర్చుకున్నారు? సంపూర్ణ రామాయణాన్ని వాళ్ళు మొదటి శ్రోతలు, మొదటి వక్తలు. అంటే అఫ్కోర్స్ వాల్మీకి రచించారు, మొట్టమొదటిగా బోధించి, కానీ పబ్లిక్ జన సామాన్యానికి ఎవరి ద్వారా రామాయణం వెలువడింది? లవకుశల ద్వారా. అదేవిధంగా వాళ్ళు భౌతికమైనటువంటి విద్య అంటే ధనుర్బాణం, అంటే ప్రజలను రక్షించడానికి, తనను తాను రక్షించుకోవడానికి కొరకు ఉపయోగపడేది భౌతిక విద్య. కానీ తన యొక్క ఆత్మని రక్షించుకోవడానికి, అంటే ఆత్మ మళ్ళీ పునర్జన్మ పొందకుండా మనం రక్షించుకోవడానికి కేవలం ఆధ్యాత్మికమైనటువంటి విద్య మనకు ఉపయోగపడుతుంది. సో అదే దాని ఆధ్యాత్మిక అనుభూతిని ఎవరు పొందగలుగుతారు? సంపూర్ణ శరణాగతి ఎవరికి? భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడికి ఎవరైతే సంపూర్ణ శరణాగతి పొంది భగవంతుడి యొక్క దివ్య జ్ఞానాన్ని పొందుతారో, అంటే మనం ఇక్కడ అంటున్నారు దివ్యమైనటువంటి జ్ఞానాన్నే ధర్మం. మనము మానవ జన్మ తీసుకున్నాం ఎందుకు? ఈ మానవ జన్మ ఉద్ధరించుకోవడానికి, అంటే తిరిగి మళ్ళీ ఈ భౌతిక సంసార సాగరంలో జన్మ తీసుకోకుండా మనము ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా మనం మృత్యు అనే ఎగ్జామ్ని మనం రాయాలి అనేది మన యొక్క లక్ష్యం ఏముండాలా, మానవ జన్మ యొక్క లక్ష్యం ఏంటి అనేది మనము ఆధ్యాత్మిక ఆచార్యుడి దగ్గర నేర్చుకోవాలి. దానికి మనం ఈవెన్ ద్వాపరయుగంలో మనం చూసినట్టయితే కృష్ణ భగవానుడు గోకుల్లో, మథురలో పుట్టి గోకుల్లో పెరిగి నందిగాంలో పెరిగి అక్కడంతా కూడా బాల్యలీలలు చేస్తాడు. మళ్ళీ మథురకు వచ్చిన తర్వాత తన యొక్క తండ్రి అయినటువంటి వసుదేవుల వారు భగవంతుని కూడా విద్యాబుద్ధులు, స్పెషల్గా ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని పొందడానికి ఎవరి దగ్గర ట్రైనింగ్ పంపిస్తారు? సాందీపని ముని. అంటే ఇక్కడ మనం చాలాసార్లు మన పిల్లలకు నెగ్లెక్ట్ చేస్తా ఉన్నాం ఈ ఆధ్యాత్మిక జ్ఞానం గురించి. అందు గురించే ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవడం వల్ల మనం ఓన్లీ భౌతికమైనటువంటి జ్ఞానాన్ని, ఆచార్యులు ఏం చేస్తారంటే భౌతిక జ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానాన్ని రెండు, ఒక ట్రైన్కు రెండు ట్రాక్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి ఆధ్యాత్మిక జ్ఞానం అయితే ఒకటి భౌతికమైనటువంటి జ్ఞానము. సో దీంట్లో అఫ్కోర్స్ ఒకవేళ భౌతికమైనటువంటి జ్ఞానం అంటే చదివే అని కాదు, ఈ జీవనం ఎలా సాగించాలి అనేది మనకు అవసరం. దాని భౌతిక జ్ఞానము దేని ద్వారా? ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానము ద్వారా మన జీవనాన్ని కొనసాగించాలి. సపోజ్ ఎవరన్నా రైతు ఉన్నాడు అనుకోండి, అంటే జ్ఞానం అంటే ఏదో స్కూల్కి వెళ్ళి చదువుకోవడమేని కాదు, రైతు పంటను పండించాలి. ఆ పంటని పండించాలని ఎవరి దగ్గర నేర్చుకుంటాడు? వాళ్ళ నాన్నగారి దగ్గరనో అది కూడా ఒక జ్ఞానమే. కానీ ఆ పంటను పండించి ఏ విధంగా ఉపయోగించాలి, ఏ విధంగా భుజించాలి అని నేర్పించేది ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానము. సపోజ్ పంట పండుతున్నప్పుడు ఆ చైన్లో పక్షులు వచ్చి మేస్తూ ఉంటాయి, వాటికి ఆధ్యాత్మిక జ్ఞానం అవసరం ఉందా? అవసరం లేదు. ఆ పంట పొలంలో కప్పలు, ఎలుకలు ఉంటాయి, ఒకటి ఆహారాన్ని భుజిస్తూ ఉంటాయి, దానికి ఆధ్యాత్మిక జ్ఞానం అవసరం లేదు. ఒకరు మామిడి తోటను పెట్టారు, ఆ మామిడి తోట నువ్వు కేవలం ఆ తోటలో ఉన్న ఫలాన్ని నువ్వే భుజిస్తూ ఉన్నావు అనుకోండి, అది పండించడం అయితే భౌతిక జ్ఞానము. కానీ దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి అనేది మనకు, అంటే కర్మ బంధనాల్లో చిక్కుకోకుండా బోధించేదే ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం. వాటిని ఎలా పెంచాలి అనేది భౌతిక జ్ఞానం సింపుల్గా. అదేవిధంగా ఈరోజు మనం ఈ దేహాన్ని ఎలా మనం జాగ్రత్త చూసుకోవాలా, తర్వాత మనకు ఏదన్నా అనారోగ్యం పాలైతే దాన్ని మళ్ళీ ఎలా బాగు చేసుకోవాలి అనేది ఈ వైద్య విద్య ఉండొచ్చు. తర్వాత మనం ఇల్లు కట్టుకోవాలా, అది ఈ సివిల్ ఇంజనీరింగ్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి విద్యలు. సో వీటితో పాటు మనకి ఏం కావాలా? ఈ ఇల్లు మనం కట్టుకొని, ఇది నేను కట్టుకున్నాను, నేను ఇలా చేశాను అంటే అది మనము మిథ్య అహంకారానికి గురి చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనము ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని, అర్జునుడు కూడా భౌతిక జ్ఞానం అంటే ధనుర్బాణాలు, విలువిద్య అంతా కూడా ఎవరిదే నేర్చుకున్నాడు?
ద్రోణాచార్యుల వారి దగ్గర నేర్చుకున్నారు. మరి ద్రోణాచార్యుడు గొప్ప మహాత్ముడు, ఆయన మహానుభావుడు. ఆయన దగ్గర నేర్చుకొని ఈ యుద్ధానికి వచ్చినప్పుడు మళ్ళీ మోహానికి ఎందుకు గురయ్యాడు? బికాస్ ఆయన మోహానికి గురై, చాలా కలతకు గురై, ఆయన చాలా బాధతో శరీరం అంతా వణికిపోతుంది. యుద్ధానికి వచ్చాడు చాలా ఉత్సాహంతో. మరి అక్కడ ఒకవేళ ఆయనకు అదే ఆధ్యాత్మిక జ్ఞానం ముందే ఎవరైనా బోధించి ఉంటే, తన కర్తవ్యం యుద్ధ భూమిలో యుద్ధం చేయటము. సేమ్ ఇక్కడ మనం ఎలా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అంటే, మన భౌతిక జీవితంలో మంచి స్కాలర్స్, పిహెచ్డి, లేకపోతే చాలా పెద్ద పెద్ద చదువులు చదువుతున్న పెద్ద పోస్ట్ లో ఉన్నాం మనం. కానీ అక్కడ అర్జునుడికి వచ్చిన సమస్య మనకు కూడా వచ్చింది అనుకోని డెసిషన్ తీసుకోలేము, చాలా మొహానికి గురైపోయి చేయాలన్నా వద్దా, చేస్తే ఏమవుతుంది అని. కానీ మనకు ఒకవేళ ఆధ్యాత్మిక జ్ఞానం ఉందనుకొని, ఆ జ్ఞానం ద్వారా మనము మన డిసిషన్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ గా తీసుకొని ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ట్రైన్ కు కానీ, ఒక 2 వీలర్ కానీ, సైకిల్ తీసుకొని 2 వీల్స్ ఎలా ఇంపార్టెంటో, మన జీవితానికి 2 కాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఒక కాలు బాగాలేదంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అంటారు, 2 కళ్ళు ఇంపార్టెంట్, 2 చెవులు ఇంపార్టెంట్. ఆ విధంగా మనము, కానీ భౌతిక జ్ఞానం కొంతవరకే పనిచేస్తుంది. దాని తర్వాత మనం సపోజ్ మృత్యు వరకు భౌతిక జ్ఞానము అంత పని చేయదు. ఎందుకంటే ఇప్పుడు మనము రిటైర్మెంట్ వరకు పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ ఉండొచ్చు, చాలా పెద్ద పోస్ట్. రిటైర్ అయిపోయిన తర్వాత చాలా మంది నేను చూశాను, కొంచెం ఈ కూరగాయలు తెస్తారా, పిల్లల్ని ఆడిపిస్తారా, పిల్లల్ని అలా ఆయన రిటైర్ అయిన అంత పెద్ద పోస్ట్ లో ఏం చేస్తున్నారు ఇంటి దగ్గర, ఆయన నువ్వేం చేస్తావు, మీరు ఏం చేయొద్దు అని జ్ఞానం అంతా జీరో చేసేస్తారు. కానీ అదే ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటే ఓల్డ్ ఏజ్ లో మనము వానప్రస్థ జీవితం తీసుకొని అద్భుతంగా మనము ప్రిపేర్ కావచ్చు. కాబట్టి ఇక్కడ ఏమంటే, గురుదేవుని యొక్క పర్యవేక్షణలో మనము మన యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని దిన అభివృద్ధి చేసుకుంటూ మన యొక్క జీవన లక్ష్యం వైపు, లక్ష్యం ఏంటి, భగవంతుని సేవిస్తూ భగవంతుని యొక్క ధామానికి వెళ్తే తిరిగి ఈ లోకానికి మనము రాము. ద్వాపరయుగంలో కృష్ణ భగవానుడు ఏం చేశాడు, సాందీపని ముని దగ్గర విద్య నేర్చుకున్నాడు. అదే అర్జునుడు భౌతిక విద్యను ద్రోణాచార్యుడి దగ్గర నేర్చుకున్నారు. ఆధ్యాత్మిక విద్యను కృష్ణ భగవానుడి ద్వారా కేవలము 40 నిమిషాల్లో భగవద్గీత, సంపూర్ణ భగవద్గీతను అర్థం చేసుకొని తన కర్తవ్యం ఏంటి. చాలా మంది అనుకుంటారు భగవద్గీత ఒకవేళ చదివితే, నేర్చుకుంటే అన్నింటిని వదిలేస్తారు, సన్యాసం తీసుకుంటారు, ఇంకేదో చేస్తారు. కాదండి, అర్జునుడు గృహస్థ, క్షత్రియుడు, రాజు, భగవంతుడు. అర్జునునికి నేను సన్యాసం తీసుకొని అడవులోకి వెళ్తా అంటే వెళ్ళకూడదు, నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించు. అదేవిధంగా మనందరం గృహస్థ అయితే గృహస్థ, స్టూడెంట్ అయితే స్టూడెంట్, మన యొక్క విద్యుక్త ధర్మాన్ని ఏ విధంగా నిర్వర్తించాలనేది భగవంతుడు భగవద్గీత ద్వారా బోధిస్తున్నాడు. ఎప్పుడైతే సంపూర్ణ భగవద్గీత ఎలా వినాలి, అర్జునుడు ఎలా విన్నాడు అలా అర్జునుడు భగవంతుడికి సంపూర్ణ శరణాగతి పొంది కృష్ణుని వేడుకుంటాడు. కృష్ణ, నేను నీకు శిష్యుణ్ణి, నేను నీకు మరియు భక్తుని, దయచేసి నన్ను నీ యొక్క శిష్యుడిగా స్వీకరించండి. నేనైతే మిమ్మల్ని గురువుగా స్వీకరించాను, మీరు నన్ను శిష్యుగా స్వీకరించి నాకు బోధించండి, నా మోహాన్ని తొలగించండి అని వేడుకున్నాడు. అదే వంశంలో ఆధ్యాత్మిక జ్ఞానం ఎలా పనిచేస్తుంది చూడండి. పరీక్షిత్ మహారాజు ఉన్నాడు. పరీక్షిత్ మహారాజు బ్రాహ్మణుడి శాపం వల్ల ఆయన మోహానికి గురి కాలేదు. ఎందుకు? వాళ్ళ వంశంలో పూర్వీకుడైనటువంటి అర్జునుడి యొక్క మోహాన్ని భగవంతుడి యొక్క కథ అమృతం, గీతామృతం తొలగించింది. మరి ఆయన భగవంతుడి యొక్క ప్రతినిధులు, పరంపరలో వచ్చినటువంటి ఆచార్యులను సంప్రదించాడు. ఎవరు వాళ్ళు? శుకదేవ గోస్వామి దగ్గర వెళ్ళి శరణాగతి పొంది ఆయన మొదటి ప్రశ్న ఏమడిగారంటే, గురువు గారిని వినయ విధేయతలతో, గురువు గారు, మరణము ఆసన్నమైనటువంటి వ్యక్తి చేయవలసిన కార్యము. చూడండి ఎంత అద్భుతం ప్రశ్న అని. ఆయన ఇది అడగలేదు, గురుగారు నేను ఈ మరణం శాపం ఇచ్చాడు, ఈ ఈ శాప విముక్తి, నేను మరణాన్ని ఎలా తప్పించుకోవాలని అడగలేదు. మరణం ఆసన్నమైనటువంటి వ్యక్తి చేయవలసిన కర్మ, దానివల్లనే భాగవతం పుట్టడం జరిగింది. 7 రోజులు 7 పగలు, 24/7 గురుదేవులకు సంపూర్ణ శరణాగతి పొంది ఆయన భాగవత శ్రవణం చేయడం వల్ల మృత్యువును కూడా జయించాడు. ఎవరు? పరీక్షిత్ మహారాజు. సో అదేవిధంగా మనం చూసినట్టయితే కలియుగంలో స్వయం భగవంతుడి యొక్క అవతారమైనటువంటి శ్రీ చైతన్య మహాప్రభు, ఆయన కూడా
తన గురుదేవుల దగ్గర భౌతిక జ్ఞానాన్ని పొందాడు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఈశ్వరపురి ఆచార్యుడి దగ్గర పొందడం జరిగింది. ఈ విధంగా మనము మన గురు శిష్య పరంపరలో చూస్తే చైతన్య మహాప్రభు ఏం చేశారు, తన తరువాత తన 6 శిష్యుల ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఈ ప్రపంచానికి అందజేశారు. సో మనందరికీ మన జగద్గురు అయినటువంటి ప్రభుపాదుల వారు ఆధ్యాత్మిక శాస్త్రాలను సో సాంస్క్రిట్ నుంచి ఇంగ్లీష్లోకి అనువదించి మనందరిని ఉద్ధరించడానికి కొరకు గురు శిష్య పరంపర, తన శిష్య పరంపరని కొనసాగిస్తా ఉన్నారు. కాబట్టి మనం ఇక్కడ ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే నిజంగా భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి జ్ఞానాన్ని పొందాలనుకుంటే బ్లైండ్ గా వాళ్ళని గుర్తించాలి మనం. వీళ్ళు తత్వదర్శుల, వీళ్ళు పరంపరలో వచ్చినటువంటి ఆచారుల కాదా, సెల్ఫ్ మేనిఫెస్టెడ్. ఆయన కొన్ని రోజులు కనబడకుండా నేనే గురువుని డిక్లేర్ చేసుకుంటే అటువంటి వాళ్ళు మనని ఏమాత్రం ఉద్ధరించలేరు. వాళ్ళ సొంత వాక్యాల్ని ఏదో చెప్తా ఉంటారు, లేకుంటే వాళ్ళ సొంత ఫిలాసఫీని రాయడం జరుగుతుంది. కాబట్టి అటువంటి వాళ్ళకు మనము శరణాగతి పొందకుండా భగవంతుడి నుంచి వచ్చి నుండి 4 పరంపరలు ఉంటాయి. కృష్ణ భగవాన్ నుంచి ఎవరు వచ్చారు? బ్రహ్మ, లక్ష్మీదేవి, కుమారుడు చతుర్కుమారులు, రుద్ర. ఈ 4 సాంప్రదాయాల ద్వారా మనము జ్ఞానాన్ని పొందవచ్చు. ఆ జ్ఞానము ద్వారా మనము ఇంకా లాభం, ఇంకా ముందు ఏం చేయగలుగుతాం. ఒకవేళ జ్ఞానాన్ని ఏ విధంగా పొందాలి? ఆచార్య పరంపర నుంచి, సత్యయుగం నుంచి ఇప్పటి వరకు చెప్పడం జరిగింది. ప్రతి యుగంలో కూడా ఆచార్యులు ఏ విధంగా జ్ఞానాన్ని పొందారు. తర్వాత ఏమంటారంటే, ఆత్మదర్శి అయిన మహాత్మ నుండి నిజమైన జ్ఞానం పొందినప్పుడు నీవు తిరిగి ఎటువంటి మోహంలో పడవు. ఎందుకంటే ఆ జ్ఞానం ద్వారా నీవు జీవులందరినీ పరమాత్మని అంశాలుగా, అంటే నా వారిగా చూడగలుగుతాము. సో దీనికి మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, నారదుడు పూర్వజన్మలో దాసీపుత్రుడిలాగా ఉంటాడు ఆయన. ఓకే, దాసీపుత్రుడిగా ఉన్నప్పుడు ఆయన 5 సంవత్సరాల ప్రాయంలో తన తల్లిని ఒక దాసి ఇంట్లో, అంటే ఒక యజమాని దగ్గర తల్లి నారదుడు దాసుడిలాగా ఉంటారు. 5 సంవత్సరాల ప్రాయంలో చిన్నప్పుడు తండ్రి చనిపోతాడు. 5 సంవత్సరాల ఏజ్ లో తల్లి కూడా చనిపోతుంది. కానీ ఆ సమయంలో చాతుర్మాస్య, అంటే 4 నెలల వ్రతం నడుస్తుంది. అప్పుడు ఆ యజమాని ఇంటికి ఎంతో మంది సాధు సంతులు, గురువులు వచ్చి అక్కడ ఉండడం జరుగుతుంది. ఉండి వాళ్ళు సత్సంగం చేస్తూ ఉంటారు 4 months. ఆ 4 months లో నారదుడు చిన్న బాలుడే సాధువులందరికీ సేవ చేస్తూ వాళ్ళ దగ్గర కథామృతం వింటా ఉంటాడు. 4 months తర్వాత వాళ్ళ మదర్ కూడా చనిపోతుంది. అప్పుడు సాధువులు వెళ్తూ నారదుడికి మంత్ర దీక్ష ఇచ్చేసి వెళ్తారు. ఎప్పుడైతే ఆ సాధువుల యొక్క ఉచ్చిష్టం తిని రోజు వాళ్ళ దగ్గర కథామృతం వినడం వల్ల వాళ్ళు నారదుడిని చక్కగా ఆశీర్వదించి, నువ్వు ఈ నామజపం చేసుకుంటూ ఉండు, నీకు అంత్యకాలంలో చాలా ఉన్నతమైనటువంటి లాభం జరుగుతుంది. నారదుడు ఆ యొక్క ఆచార్యుల యొక్క బోధనల పైన ఎంతో విశ్వాసంతో నామజపం చేస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఆయన తిరిగి దాని ప్రకారం జీవిస్తూ తన జీవితాన్ని గడుపుతాడు. అంత్యకాలంలో నామస్మరణ చేస్తూ శరీరం వదిలేయడం వల్ల నెక్స్ట్ లైఫ్ లో నారదుడు చనిపోలేదు, జస్ట్ శరీరాన్ని వదిలేసి ఉత్తమమైనటువంటి మహాత్ములు, మహాజనులలో ఒకటిగా నారద మునిగా ఆయన జ్ఞానాన్ని పొందాడు. ఆయన పొందడమే కాదు, ఆయన ఆ జ్ఞానాన్ని భగవంతుడి యొక్క భక్తులందరికీ పంచడం జరిగింది. ఆ భక్తుల్లో ప్రహ్లాదుడి గర్భంలోనే ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞానం ద్వారా ప్రహ్లాదుడు బయటకు వచ్చిన తర్వాత తన తండ్రి ఇచ్చేటువంటి పనిష్మెంట్లలో ఏ రోజు తండ్రి పట్ల ఆయన క్రోధాన్ని గాని, ఈర్ష్య గాని, అసూయని పొందకుండా ఆయన ఇచ్చే ప్రతి పనిష్మెంట్ లో భగవంతు యొక్క నామాన్ని జపిస్తా ఉన్నాడు. సో కొరడాలతో కొడుతున్నటువంటి ఆ పనిష్మెంట్ ఇచ్చే ఆ సేవకులను, సైనికులను చూసి నారదుడు, మన ప్రహ్లాదుడు వాళ్ళ లోపల కూడా భగవంతుని భగవంతు అంశ అయినటువంటి ఆత్మలను చూస్తా ఉన్నాడు. అదేవిధంగా పాముల్లో ఆయన్ని కనిపించడానికి వేసినప్పుడు ఆ పాములతో ఉంటూ భగవంతుని నామాన్ని జపిస్తూ పాముల్లో కూడా భగవంతుడు పరమాత్మని దర్శించుకుంటా ఉన్నాడు. అదేవిధంగా ఏనుగుతో తొక్కించాలని ఆ మెదపుటేనుగు వదిలినప్పుడు దూరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తుంది. ప్రహ్లాదుడు నారాయణ మంత్రాన్ని జపిస్తూ ఆ ఏనుగు లోపల ఉన్నటువంటి ఆత్మను, పరమాత్మను దర్శించుకుంటూ ఆనందంగా వెల్కమ్ చెప్తా ఉన్నాడంట.
ఎప్పుడైతే వీళ్ళందరూ చూస్తూ ఉన్నారు, ఏనుగు దగ్గరకు వస్తూ ఆ భగవత్ నామము శుద్ధ భక్తి యొక్క ముఖార విందం నుంచి వెలువడిందో, ఏనుగు కూడా తన యొక్క దృష్టి, భౌతిక దృష్టి కాస్త ఆధ్యాత్మిక దృష్టిగా మారిపోయి, ఏనుగు ప్రహ్లాదు లోపల తన యొక్క బంధువు, ఆత్మని పరమాత్మ దర్శించుకొని వచ్చి ఆ ప్రహ్లాదుని ఆశీర్వదించిందే గాని, ప్రణామం చేసిందే గాని ప్రహ్లాదుని ఏమీ పోయింది. కాబట్టి ఇక్కడ భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి జ్ఞానం మనకు ప్రతి ఒక్కరి లోపల భగవత్ అంశాలను చూసేటువంటి జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తుంది. శ్రీకృష్ణుడు నేరుగా అస్తిత్వ భావనే మాయా అంటే భగవంతుని వేరుగా కొంతమంది చూస్తారు, అదే మాయ అంటారు. మాయ అంటే ఏదైతే కాదో అది మాయ. భగవంతుడు వేరు, మనం వేరు అని దేంట్లో, పరిమాణంలో. మనము భగవంతుడు సేము గుణ రూపంలో, మనము ఆత్మ, భగవంతుడు పరం ఆత్మ. మనం భగవంతుడి యొక్క అంశంగా భావించాలి. కానీ కొంతమంది భగవంతుడు పరమాత్ముడు, కృష్ణుడు పరమాత్ముడు కాదు, కృష్ణుడు దేవాది దేవుడు కాదు, ఆయన ఒక చారిత్రక పురుషుడు అని అనుకుంటా ఉంటారు. చాలా మంది ఏమనుకుంటారంటే పరమాత్మ అంటే రూపం ఉండదు, అది నిరాకారము. నిరాకారం కరెక్టే. నిరాకారం అంటే ఏంటి? భగవంతుడి, కృష్ణ భగవానుడి యొక్క శరీర కాంతి. కానీ చాలా మంది మూర్ఖులు దాన్ని నమ్మరు. కాబట్టి ముక్తి అంటే వాళ్ళు ఆ నిరాకార బ్రహ్మజ్యోతిలో తన యొక్క అస్తిత్వాన్ని కోల్పోయి దాంట్లో కలిసిపోతే అదే నిజమైన ముక్తి అని మాయావాద తత్వవేత్తలు భావిస్తూ ఉంటారు. మాయావాద అంటే ఏదైతే లేదో అది ఉన్నది, ఏదైతే ఉందో అది లేదనుకోవటం. భగవంతుడికి రూపం ఉంది అంటే లేదంటారు. భగవంతుడి యొక్క బ్రహ్మజ్యోతే సర్వం అనుకుంటా ఉంటారు. వాళ్ళనే మాయావాదులుగా భావిస్తూ ఉంటారు. తర్వాత ఇంకేమంటారంటే, ఎవరైతే పూర్ణమైనటువంటి భగవత్ జ్ఞానాన్ని ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ మాయావాద తత్వాన్ని జయించగలుగుతారు. మళ్ళీ వాళ్ళు ఏమర్థం చేసుకోగలుగుతారంటే, భగవంతుడి యొక్క సంపూర్ణ జ్ఞానం ఉన్న వాళ్ళు మనం భగవంతుడి యొక్క విభిన్న అంశములము అని భావిస్తూ ఉంటారు. లైక్ ఎట్లా అంటే, ఇప్పుడు నా 2 చేతులు ఉన్నాయి, అవేంటి? నా శరీరం యొక్క అంశాలు. కాళ్ళు నా శరీరం యొక్క అంశాలు. అదే విధంగా మనందరం కూడా భగవంతుడి యొక్క స్వాంశాలు అంటే భగవంతుడి యొక్క అవతారాలు, విభిన్న అంశాలంటే భగవంతుడి యొక్క జీవతత్వము. మనందరం జీవతత్వము, భగవంతుడి యొక్క విశ్వతత్వాలేమో భగవంతుడి స్వ అంశాలు, మనము విభిన్న అంశాలము. ఈ విషయాన్ని మనకు భగవద్గీత చాలా చక్కగా బోధిస్తుంది. ఎవరైతే మనము భగవంతుడి యొక్క విభిన్న అంశాలము అని మర్చిపోతామో మనము అటువంటి వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉంటారు. నేను భగవంతుడి అంశ కాదు అనేవాళ్ళు కొన్నిసార్లు పశువుల్లో, కొన్నిసార్లు పక్షుల్లో, కొన్నిసార్లు జలచరాల్లో ఆ విధంగా జన్మిస్తూ ఉంటారు. కానీ ఆ మరుపు అనేది ఎప్పుడూ మనము దాన్ని, ఆ మరుపును తొలగించుకోవచ్చు అంటే కేవలము మానవ జన్మ ఒక్కటి మాత్రమే సులభము. అది ఒక్క మానవ జన్మలో మాత్రమే సాధ్యమవుతుంది. వేరే జన్మలో పాపం వాటికి ప్రోగ్రామింగ్ ఉండదు, తెలుసుకునే జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి వాళ్ళ ప్రక్రియ ఉండదు. వేరే జన్మలో ఏంటి? ఆహార నిద్ర భయమైతునం చ. ఆహారాన్ని భుజించడము, నిద్రించడము, మైత్ర సుఖాన్ని అనుభవించడము, తర్వాత తనను రక్షించుకోవడం. కానీ మానవ జీవితం కూడా కేవలము ఆహారాన్ని భుజించి, నిద్రించి, తర్వాత పిల్లల్ని కనడానికి కొరకు రక్షించుకోవడానికి అయితే మన జీవితము వృధా చేసుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి ఎప్పుడు కూడా మనము భగవంతుడి యొక్క ఈ దివ్యమైనటువంటి జ్ఞానము, మానవ జన్మ యొక్క పర్పస్ ఏంటి, మనం ఎందుకు చనిపోతున్నాము, మళ్ళీ ఎందుకు జన్మిస్తున్నాం అనేది తెలుసుకొని ఈ జన్మ మృత్యు చక్రం నుంచి మనం ఎలా బయటపడాలి అనేది కేవలము ఆ భగవంతుడి యొక్క శాస్త్రాల ద్వారా మాత్రం తెలుసుకోగలుగుతాము. శాస్త్రాలు ఎవరి ద్వారా తెలుసుకోవాలా? సాధు శాస్త్ర గురు, సాధువులు మరియు గురువుల ద్వారా మాత్రమే తెలుసుకున్నప్పుడు మనము నేను దేహము అని భావనని మోహం అంటారు, నేను ఆత్మను అనే భావాన్ని మోహరహితమైనటువంటి జీవితము అనే భావం ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. కానీ ఈ కలియుగంలో మాక్సిమం జనాలందరూ కూడా దేహ భావనలో, మోహంలో వాళ్ళు జన్మిస్తూ జీవిస్తూ కృష్ణుని మర్చిపోతా ఉంటారు. కాబట్టి చాలా మంది కృష్ణునే కాదు, ఈ శాస్త్రం, భగవంతుని ప్రసాదించేటువంటి శాస్త్రాన్ని కూడా వాళ్ళు దరిచేరట్లేదు. శాస్త్రాన్ని తెలుసుకోవాలి, శాస్త్రాన్ని చదవాలి అనే భావనలో లేరు. కాబట్టి మోక్షం అనే దాని గురించి కూడా వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు.
కానీ సింపుల్ లాజిక్ అకాడమిక్స్ తీసుకుంటే మనం ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి ప్రమోట్ అవ్వాలని కోరుకుంటారు. మరి మనం కూడా ఏమనుకుంటున్నారంటే ప్రమోట్ అంటే ఇప్పుడు నేను లక్పతి అయితే కరోడ్పతి ఇంకా బిలియనీర్ అనుకుంటున్నారు. కానీ అది ఎప్పటి వరకు ఉంటుందండి? పెద్ద పెద్ద బిలియనీర్స్ అందరు కూడా మొన్ననే చూసాము. టాటా యజమాని చనిపోయాడు, అలాగా సాఫ్ట్వేర్ యజమాని చనిపోయారు, వాళ్ళ ఆస్తి అంతా ఇక్కడే ఉంది. ఆయన ఏమన్నా వెళ్ళేటప్పుడు తీసుకున్నాడు? ఏమీ తీసుకొని వెళ్ళలేదు. కాబట్టి మనతో పాటు ఏమొస్తుందండి? మనతో పాటు మనం చేసిన మంచి కర్మ, చెడు కర్మ. కానీ మోక్షం అంటే మంచి చెడు కర్మల వల్ల మళ్ళీ మళ్ళీ జన్మ వస్తుంది. మంచి చెడు కర్మల్ని ఇక్కడే మనము ఏం చేయాలనో నెక్స్ట్ శ్లోకాల్లో చెప్తున్నాడు. ఆ మంచి చెడు కర్మలన్నింటినీ కూడా భస్మీపటలం చేసి మనము కేవలం భక్తి చేసుకున్నప్పుడు భాగవతం ప్రకారం 2.10.6 ముక్తిర్హిత్వాన్యథా రూపం స్వరూపేణ వ్యవస్థిత. అంటే శ్రీకృష్ణుని యొక్క నిత్య దాసుడుగా ఎవరైనా జీవించి అటువంటి భావనలో మరణిస్తే వాళ్ళు భగవంతుడి ధామానికి సులభంగా చేరుకోగలుగుతారు. ఎవరైతే భగవంతుడి యొక్క ఈ దివ్య జ్ఞానాన్ని పొందుతారో ఆధ్యాత్మిక ఆచారాల ద్వారా, నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు, వాళ్ళందరూ కూడా పాపులందరికంటే కూడా పరమ పాపిగా భావింపబడిన దివ్య జ్ఞానం అనే నౌకలో నెలకొన్నప్పుడు ఈ దుఃఖ సాగరాన్ని సులభంగా దాటగలుగుతాడు. ఈ భవసాగరంలో అలలు, పాపకర్మ అనేది ఇలా పైకి లేచి ముంచేస్తుంది, పుణ్యకర్మ అనేది పైకి లేపుతుంది, వాళ్ళ పాపకర్మ ముంచేస్తుంది. పుణ్యకర్మ అలా అంటే మన పుణ్యకర్మలు మంచి జన్మలు ఇస్తాయి, ఇంకా భోగాలను అనుభవించాలంటే స్వర్గలోకాలు ఇవ్వచ్చు. కానీ క్షీణే మధ్య పుణ్యలోకం విశంతి. సో స్వర్గలోకాల్లో పుణ్యం నశిస్తే మళ్ళీ మర్త్యలోకం వస్తాం. పాపం చేస్తే అధోలోకాల్లో పాపకర్మ అనుభవించి మళ్ళీ మర్త్యలోకం. ఎటు వెళ్ళినా పాపం అంటే మనం గ్రాఫ్ లాగా మ్యాథమెటిక్స్ గ్రాఫ్ చూసుకుంటే, సో ప్లస్ అంటే పైకి గ్రాఫ్ వచ్చి 0 1 2 3 0 -1 -1 -2 -3. పాపకర్మలు మైనస్ అంటే అధోలోకాలు, పుణ్యకర్మలు అంటే ప్లస్ అంటే ఉన్నత లోకాలు. ఎక్కడికి వెళ్ళినా పుణ్యకర్మలు అయిపోయిన తర్వాత 0, మళ్ళీ ఈ భూమి మీదకి రావాలా, పాపకర్మలు మళ్ళీ ఇక్కడ రావు. ఈవెన్ మీరు నరక లోకాలకు వెళ్ళిన నరక లోకాల్లో శిక్ష, ఈ రెండు కూడా నరక లోకాలు వచ్చి యాతన శరీరం అంటే ఆ బాధలను అనుభవించే శరీరం వస్తుంది. పుణ్యకర్మలు చేస్తే స్వర్గలోకంలో పుణ్యకర్మలు భోగించడానికి శరీరం వస్తుంది. ఇంతే తేడా ఉంటుంది. పూర్వకాలం ఏమైందంటే ఒక అతను ఇలానే అతను బ్రాహ్మణుడే, కానీ దుష్ట సాంగత్యం వల్ల ఆయన వేశ్యాలోలుడు అయిపోతాడు. ప్రతిరోజు ఆ వేశ్యాలోలుడు అయి వెళ్తా ఉంటాడు. ఒకరోజు అనుకోకుండా తన చేతిలో ఫ్లవర్స్ పట్టుకొని నది, ఇక్కడ సాగరం వచ్చింది కాబట్టి నది దాటు వెళ్తా ఉండాలి. ఆ వెళ్తున్నప్పుడు ఆ వంతెన మీద నుంచి తన చేతిలో ఉన్న ఫ్లవర్ కింద పడిపోతుంది. ఒక ఫ్లవర్ ఆయన దాన్ని ఏమంటారు, అనుకోకుండా కృష్ణార్పణం అంటాడు అన్నట్టు. దాన్ని అర్థమైందా? కృష్ణార్పణం అంటాడు, వెళ్ళిపోతాడు, మర్చిపోతాడు. తర్వాత ఆయనకు తదనంత కాలంలో మృత్యు వస్తుంది. మృత్యు వస్తే ఆయన చెయ్యని పాపం లేదన్నట్టు. దానికి ఇమ్మీడియట్ గా నరకలోకం నుంచి యమకింకరుడు వచ్చి నరకానికి తీసుకెళ్ళిపోతారు. ఆయన నరకానికి తీసుకెళ్ళిపోతే చిత్రగుప్తుడికి అంటాడు యమధర్మరాజు, తీయండి వీడి ఏమేమి ఉన్నాయంటే ఇలా తీస్తా ఉంటే పాపాలు చాలా, ఆ బొప్పు ఫుల్ నిండిపోతుంది, కానీ ఒక్క దగ్గర మాత్రం చిన్న లైట్ లాగా వెలుగుతా ఉంది. స్వామి మొత్తం పాపాలు చాలా ఘోరమైనటువంటి నరక యాత్ర ఉన్నాయి వీడి చరిత్రలో, కానీ ఒక్కటేదో పుణ్యం ఉంది స్వామి, దానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే ఏంటి తీసుకోండి అంటే ఒక్కసారి లైఫ్ లో వాడు కృష్ణార్పణం అన్నాడంట. అది ఒక ఫ్లవర్. అర్థమైందా? అయితే అప్పుడు వీనికి పనిష్మెంట్ మీరే చెప్పండి అంటే యమధర్మరాజు చెప్తారంట, వీడు 10 నిమిషాలు ఆ ఒక్కసారి కృష్ణార్పణం అన్నందుకు 10 నిమిషాలు స్వర్గంలో సుఖాన్ని అనుభవించవచ్చు, మిగతా ఇన్ని సంవత్సరాలు ఆయన నరకంలో యాతనను అనుభవించాలి అని యాతన శరీరం వచ్చింది. అప్పుడు ఆప్షన్ అతనికి వదిలేస్తారన్నట్టు. అప్పుడు ఆయన అంటాడు, నువ్వు 10 నిమిషాలు స్వర్గలోకంలో గడుపుతావా లేదా చాలా సంవత్సరాలు నరకంలో గడుపుతావా? వాడికి ఆలోచన వచ్చింది. చాలా ఇంటెలిజెంట్, తెలివిగలవాడు. అరే వాడు అందులో భోగ ప్రవృత్తి, వాడు దేహ చైతన్యం ఉన్నవాడు కదా, సరే స్వర్గం అయితే చూసొస్తాం, ఇప్పటి వరకు చూడలే కదా, 10 నిమిషాలు ఎందుకు, 1 నిమిషమైనా పర్వాలేదని స్వర్గానికి వెళ్ళొస్తాండి, ఇక్కడ చాలా రోజులు ఉండేది ఉంది కదా ఎట్లయినా మీతో పాటు అనుకుంటాడు. దెబ్బలు ఎట్లా తినేదే ఉంది కదా. సో ఆ శరీరం దివ్య శరీరం వస్తుంది స్వర్గలోకంలో.
అని ఆ భోగాల శరీరం సరే అని చెప్పేసి ఆ స్వర్గలోకాన్ని అనుభవించడానికి ఆ శరీరం ఇస్తారు. యమకి ఇంకొక తీసుకొని వెళ్ళిపోతారు. అదిగో స్వర్గం వస్తుంది అంటే వెళ్తూ వెళ్తూ మార్గ మధ్యంలో ప్రయాణం చూడండి. వాడు కూడా అంత భోగాలని అనుభవించినవాడు, వేశ్యాలోనుడు కూడా ఎంత తెలివితేటలు ఉపయోగించాడు. అరే ఒక్కసారి అట్లా ఆ ఆ కృష్ణార్పణం అన్నందుకు నాకు 10 నిమిషాలు భోగాన్ని అనుభవించే అవకాశం ఇస్తున్నారు. అక్కడ వెళ్ళి నేను ఎందుకు టైం వేస్ట్ చేయాలా? లెట్ మీ ఆఫర్ అని తెలుసు, నాలెడ్జ్ ఉంది. స్వర్గలోకంలో పారిజాతము చాలా మంచి మంచి ఫ్లవర్స్ ఉంటాయి. వాటితో భగవంతుణ్ణి ఆ 10 నిమిషాలు ఒకవేళ నేను కృష్ణార్పణం అంటే నాకు ఎంత సుకృతి రావచ్చు. అదైతే అంటే తెలియకుండా నేను సమర్పించినందుకే అట్లయింది. ఇప్పుడు తెలిసి లక్ష్యంతో ఎస్ నాకు స్వర్గలోకంలో నాకు చాలా భోగాన్ని అనుభవించాలి, నరకం వద్దు అని అర్పణ చేద్దామని చెప్పేసి అక్కడ స్వర్గలోకంలో దింపగానే అక్కడ ఉన్న పారిజాత ఫ్లవర్స్ తెంపుకొని కృష్ణార్పణ అంటూ వెళ్ళిపోతే ఇంద్రుడు లాస్ట్ 10 నిమిషాలు కాకముందే ఇంద్రుడు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆపండి, ఇంకా మీరు ఇంకా చేయాల్సిన అవసరం లేదు, మీరు నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. యమదూతలు చెప్పాడు మీరు వెళ్ళిపోండి. ఆయన పాపకర్మ అంతా మొత్తం భస్మీపడలం అయిపోయింది. నీవు పాపులందరిలోని పరమ పాపిగా భావింపబడిన దివ్య జ్ఞానం అనే నౌకలో నెలకొన్న దుఃఖ సాగరాన్ని దాటగలుగుతావు. అంటే ఇక్కడ చూడండి, శ్రీకృష్ణుడి సంబంధంలో తన సహజ స్థితిని సక్రమంగా తెలుసుకోవడం ఎంత మంచిదంటే అది వెంటనే మనిషిని అవిద్యా సాగరంలో కొనసాగే జీవన సంఘర్షణ కూడా లేవనెత్తుతుంది. కాబట్టి భగవంతుడి యొక్క నామం గురించి తెలుసుకున్నాడు, రిజల్ట్ చూసిండు. అప్పుడు ఆయన అన్నప్పుడు రిజల్ట్ తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ చరిత్రలో జరిగిన లీలలు తెలుసుకుంటే మనం కూడా వాటి ద్వారా మనం ఉన్నటువంటి అవిద్య నుండి బయటపడి జ్ఞానాన్ని పొందొచ్చు. కాబట్టి ఇక్కడ అవిద్యా సాగరం గాను మరొకప్పుడు మండే దావాగ్ని గాను చెప్పబడితేది భగవంతుడి యొక్క జ్ఞానము. సాగరంలో మనం కొంతమంది షిప్పులు అవి పడిపోయినప్పుడు లేకుంటే జాలర్లు వెళ్తుంటారు, గజ ఈతగాళ్ళు. కానీ వాళ్ళు కూడా ఒక్కోసారి ఆ సుడిగుండంలో చిక్కుపోతే వాళ్ళని కూడా రక్షించడానికి కొరకు ఒక రక్షకుడు అవసరము. అదే విధంగా మనందరం ఈ భవసాగరంలో మనం మునిగిపోతా ఉన్నాం, తేలుతా ఉన్నాం. మనం రక్షించడానికి కొరకు ఆ భగవంతుడి యొక్క జ్ఞానమనే నౌక మనకు చాలా అవసరము. ఆ నౌకని భగవంతుడు పంపించాడు. భగవద్గీత భాగవతం అనే నౌక రెడీగా ఉంది. కానీ ఆ నౌకలని ఎక్కించడానికి అంటే ఆ జ్ఞాన భాండాగారాన్ని మనకు అందించడానికి ఉత్తమ భక్తుల్ని కూడా భగవంతుడు పంపించడం జరిగింది. కృష్ణ భక్తి భావన నౌక చాలా సరళమైంది, ఆయన అదే సమయంలో అది మహోత్తమైనటువంటిది. కాబట్టి ఇక్కడ మన భగవంతుడి యొక్క జ్ఞానాన్ని మనము చాలా కోరికతో, చాలా ఆశతో, చాలా ఉత్సాహంతో తీసుకోవడానికి రెడీగా ఉండాలి. ఇంకా ఇక్కడ చెప్తున్నారు ఆ జ్ఞానం పట్ల ఎందుకు ఆసక్తి, ఉత్సాహం ఉండాలి అంటే భగవంతుడు చెప్తున్నాడు ఈ శ్లోకం, ఓ అర్జున, మండే అగ్ని కట్టెలను బూడిద చేసినట్లుగా జ్ఞానాగ్ని భౌతిక కర్మ ఫలాలన్నిటినీ కాల్చి బూడిద చేస్తుంది. మనం ఎన్నో జన్మల నుంచి పెద్ద హిమాలయ సుమేరు పర్వతం లాగా మన యొక్క సంచిత కర్మలు, ఎన్నో రకాల పాప పుణ్య కర్మలన్నీ కూడా అట్లా గుట్టల్లాగా పెరిగిపోయాయి. వాటన్నింటిని కూడా భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి జ్ఞానం అనే అగ్నిచే అవన్నీ మొత్తం బూడిదలాగా చేయగలుగుతాము అని భగవంతుడు చెప్తున్నాడు. ఇది అర్థమైందా? ఆత్మ పరమాత్మలు వారి మధ్య ఉన్న సంబంధం గురించిన పరిపూర్ణ జ్ఞానము అగ్నితో పోల్చబడింది. భగవద్గీత మొత్తంలో ఆత్మ, పరమాత్మ, ప్రకృతి, కాలము, కర్మ గురించి చెప్పారు. ఈ కర్మలే మళ్ళీ మనని ఈ భౌతిక ప్రపంచంలో జన్మ తీసుకునేట్టుగా చేస్తుంది. ఎందుకు? మనము ఆత్మ పరమాత్మతో ఉన్న సంబంధం ఏంటి? జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదా. జీవుడి యొక్క స్వరూపం ఏంటంటే భగవంతుడు, కృష్ణ భగవాన్ యొక్క నిత్యదాసుడు. కానీ అది మర్చిపోయి జీవుడు నేను బాసుని అని అనుకుంటున్నాడు, కానీ బాసుగా దీవించట్లేదు. జీవుడు ఎవరికో ఒకరికి సేవ చేస్తున్నాడు. భార్యకి చేస్తాడు, భార్య భర్తకు చేస్తుంది, పిల్లలకు చేస్తారు, సొసైటీకి చేస్తారు, లేకుంటే ప్రజలకు చేస్తారు, దేశానికి చేస్తారు, ఏదో విధంగా. లేకుంటే కొంతమంది జంతువులకు చేస్తూ ఉంటారు. కానీ యజమానిలాగా ఉండట్లేదు. అదే సేవని కాస్త మనము భగవత్ సేవ, నేను భగవంతుడి యొక్క దాసుని అని ఎప్పుడైతే మనం సేవ చేస్తామో మన సర్వ పాప కర్మ ఫలాల యొక్క సకల పుణ్య కర్మ ఫలాలను కూడా
భగవంతుడి యొక్క జ్ఞానము బూడిద చేస్తుంది. ఎందుకు ప్రభుజీ పుణ్యకర్మ అంటే? ఆల్రెడీ చెప్పాను. పుణ్యకర్మలు పుణ్యలోకాల్లో కొంతకాలం మనకు నివసించేట్టు చేస్తాయి. ఎలాగైతే మన పిల్లలు ఉంటారండి, చాలా డబ్బులు సంపాదిస్తున్నామంటే విచ్చలవిడిగా వాళ్ళు కాలేజీలలో అలవాటైపోయి ఏం చేస్తారు, పార్టీలన్నీ కూడా 5 స్టార్ హోటల్. మన లెవెల్కు తగ్గట్టు పిల్లలకు పాకెట్ మనీ ఇవ్వాలా. పెద్ద పెద్ద రెస్టారెంట్ హోటళ్లలో డబ్బు ఖర్చు పెట్టేదాకా ఎంజాయ్ చేసి వస్తూ ఉంటారు. సో 5 స్టార్ హోటల్లో మనం ఎక్కడైనా ఊరికి వెళ్ళినప్పుడు బుక్ చేసామనుకోండి, ఎంత సపోజ్ 2 రోజులకు 50,000 అనుకోండి. 2 days తర్వాత సార్ మీ డబ్బులు అయిపోయినా ఖాళీ చేయండి, వేరే వాళ్ళకి ఆల్రెడీ బుక్ అయింది అంటాడు. మనం ఎక్స్టెండ్ చేయాలంటే ముందే డబ్బులు డిపాజిట్ చేయాలా. ఇంకో 2 days ఇంకా 50,000 ఆర్ 1 lakh బుక్ చేయాలా. ఆ డిపాజిట్ పే మళ్ళీ ఇంకో 2 days. అలానే మన పుణ్యకర్మలు ఉన్నత లోకాల్లో లేదంటే ఉన్నత జన్మలు అవి ఆ ఉన్నత జన్మ వచ్చింది అనుకోండి, దాన్ని ఏం చేయాలా, నెక్స్ట్ నాకు అర్థం చేసుకోవాలి. ఈ లైఫ్ లో నేను చాలా ధనవంతుని, చాలా తెలివితేటల్ని, మంచి పొజిషన్ ఉన్నాను. ఇది కేవలం లాస్ట్ లైఫ్ లో చేసినటువంటి నా పుణ్య కర్మ ఫలము. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలా, తెలివితో నేను ఇంకా పుణ్యకర్మలు కాదు, కంప్లీట్ భగవత్ కర్మలు చేసి మళ్ళీ నాకు జన్మ అంటూ లేకుండా చూసుకోవాలి. దీనికి మన భౌతికంగా ఎగ్జాంపుల్ ఎలా ఇవ్వచ్చు అంటే, ఒకరు స్టూడెంట్స్ని తీసుకుందాము. సో ఆల్ క్లియర్ అయిపోయాయి, కానీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ బీటెక్ ఆల్ క్లియర్ అయ్యాయి అనుకున్నాం. వాళ్ళకు ఒకవేళ ఇంప్రూవ్మెంట్ ఛాన్స్ ఉందంటే వాళ్ళు పర్సంటేజ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, కానీ ఫెయిల్ అయిన క్యాండిడేట్కు ఇంప్రూవ్మెంట్ ఎక్కడ ఉంటుంది, ఉండదు. అదేవిధంగా మనకు ఆల్ క్లియర్ అంటే ఉన్నతమైనటువంటి జన్మ, మంచి ధనవంతుల దాంట్లో మంచి వర్ణంలో వచ్చింది. అప్పుడు రియలైజ్ అవ్వాలి, అరే ఇప్పుడు నేను చేసుకున్న పుణ్యం కాదు, లాస్ట్ లైఫ్ లో అసలు జన్మనే ఉండకుండా చేసుకోవాల్సి ఉండే, ఏదో మిస్ అయిపోయాను. మిస్సింగ్ ఈ లైఫ్ లో నేను ఇంకా తప్పు చేయకుండా, ఎట్లయితే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ లో ఆల్ క్లియర్ అయింది, ఓకే, సెకండ్ సెమ్ నుంచి ఒట్టి క్లియర్ కాదు, మంచి పర్సంటేజ్ తెచ్చుకోవాలి. ఎందుకు 8 సెమిస్టర్లు ఉంటాయి బీటెక్. ఒక్క సెమ్ లో కొంత తక్కువ వచ్చిన, మిగతా 7 సెమిస్టర్లలో చాలా తెలివి గలవాడు చాలా అద్భుతంగా ప్రిపేర్ అయ్యి మంచి మార్క్స్ తెచ్చుకుంటాడు. అదేవిధంగా మనందరము ఇక్కడ మానవ జన్మ వచ్చింది, దాట్ ఇట్ సెల్ఫ్ మనకు చాలా గొప్ప వరము, వరప్రసాదం. కాబట్టి మనం మాక్సిమం అందరం కలిసి భగవంతుడి యొక్క దివ్య జ్ఞానాన్ని పొందుతూ ఆ జ్ఞానం ప్రకారము మనం భగవత్ కర్మలు చేస్తూ మన జన్మను ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేద్దాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మన జన్మ ఉద్ధరణ అంటే భగవద్ధామాన్ని చేరుకోవడమే పరమ లక్ష్యంగా పెట్టుకొని ఈ రోజు నుంచి మనము ప్రార్థన భగవంతుని చేస్తూ దివ్య జ్ఞానాన్ని చక్కగా అర్థం అయ్యేట్టుగా ప్లాన్ చేద్దాం. హరే కృష్ణ.